థ్యాంక్ యూ. చప్పుడు రేవంత్ రెడ్డికి వినబడాలి. ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా చెప్పాలా జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకి, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకి. మిత్రులారా, ఈ రోజు ఇందిరా పార్క్ వేదికగా ఫీజుల రీఎంబర్స్మెంట్ పైన, ఫీజుల బకాయిల పైన మనం ఎలా దీక్ష చేస్తున్నామంటే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒక విద్యార్థి నాయకునిగా చాలా స్పష్టంగా చెప్తున్నాను. మిత్రులారా, ఎందుకు చెప్తున్నా, ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్నలు కూడా ఉన్నారు. మీరు బాజాప్తగా చెప్పాలి, మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ డీజీపీ గారికి చెప్పాలి, మీరు ఆ సిఎస్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి చెవులల్లో ఇలా ఈ జనసేన పార్టీ తరపు నుంచి ఇక్కడ దీక్ష ఎందుకు చేస్తున్నామయ్యా అంటే మీరు చెప్పాలి. తిన్నది అరగక మనం కూర్చొని ఇక్కడ ఉంటలేం. మనం ఏం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, మీరు మీకేం చెప్పినాం, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓట్లు ఎందుకు వేసినాం అంటున్నా. ఒకటే ఒక ముచ్చట, మిగతా వద్దు. మీ కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు ఓట్లేసినాం, మీ బుగ్గకారులలో తిరగడానికో లేకపోతే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంట పెట్టుకొని ఆ దండాలు చేయడానికో మేము మిమ్మల్ని ఓటు వేయలేదు. మా విద్యార్థులు బలిదానాలు చేసుకొని మిమ్మల్ని గద్దెలెక్కించింది మేము, దాని గురించి అని మీకు ఓట్లేయలేదు. మీరు అర్థం చేసుకోవాలి, ఈ బాధను అర్థం చేసుకోవాలి. ఇలా ఏం మీకు ఫీజు రీఎంబర్స్ బకాయిలు చెల్లించమంటే ఆర్ కృష్ణని పట్టుకొని ఫస్ట్ నువ్వు అక్కడ ఇండియా గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి నువ్వు అక్కడ చెప్తావు. ఇక్కడ నీ ప్రభుత్వం కాదా, ఫీజు రీఎంబర్స్మెంట్ మేము కోర్టుకి ఎక్కాలా, కోర్టులో వాదనలు వినిపించాలా, మీ తరపున ఉన్న లాయర్ ఏదైతే ఉందో 15వ తారీఖు దాకా సమయం అడుగుతాడా. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇయ్యారు, డిగ్రీ విద్యార్థులకు ఇయ్యారు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యారు. ఇంకా మీ ప్రభుత్వం ఉన్న దేనికి, మీకు మీ శాఖలు దేనికి, ఈ వ్యవస్థ ఎందుకు, ఈ చీఫ్ సెక్రటరీలు ఎందుకు, ఈ కలెక్టర్లు ఎందుకు, ఈ ఐఏఎస్లు ఎందుకు, ఏం తమలకాండ ఇది, ఏంటిది ఇది. నువ్వు మొన్న కాక్రోచ్ పార్టీ అని చెప్పి పేపర్ లీకేజ్ అయితే నువ్వు మాట్లాడినావు కదా, మంచిగున్నది. మరి ఇది ఇప్పుడు మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న జంజీలు కొత్త తరం, యువతరం కాబట్టి మీరందరూ తెలుసుకోవాలి. మనం చేస్తానంటేనట పరాయోడు చేస్తానంటే సంసారం, మనం చేస్తానంటే వ్యభిచారం. सीजेपी కలిసి आपका राहुल जी जाके संविधान हाथ में पकड़ के क्या बोलते हैं आप, क्या बोलते हैं, संविधान हाथ में पकड़ के ఆ మంత్రిని మీరు రిజైన్ చేయాలని చెప్పిండు. మరి నీ ప్రభుత్వంలో కూడా జీవో 29 అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల గొంతులోకి రేవంత్ రెడ్డి మా కడుపు మండదా. గ్రూప్ 1 విషయంలో 14 ఏళ్ళు తిని తినక తల్లిదండ్రుల పుస్తకాలు అమ్ముకొని ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరకు వచ్చి నా అక్కలు, నా అన్నలు, నా తమ్ముళ్ళు ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కోచింగ్లు తీసుకొని రెయ్యనక తిని తినక 5 రూపాయల భోజనం తీసుకొని తింటూ ఉంటే నువ్వు జీవో 29 అని తీసుకొని వచ్చి మా గొంతులు నొక్కుతావా? ఎంత ధైర్యం నీకు, ఎంత ధైర్యం నీకు. నిన్ను తీసుకొని వచ్చి కదా మేము బండ్ల పైన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్లు పెట్టించినాం. అందుకా మాకు ఈ శిక్ష, అందుకా నాకు ఈ శిక్ష. నిన్ను కాదా కొడంగల్లో నేను వచ్చి నీ ఫామ్ హౌస్ లో పండి నీ గెలుపుకు నేను కష్టపడలేదా? ఇది కాదా, అందుకా మాకు ఈ శిక్ష. ఆక్రోశంతో ఉన్నాం, బాజాప్తా చెప్తున్నాం. కొత్త తరం మేల్కొన్నది, జంజీ యువత కూడా మేల్కొన్నది. నువ్వు మొన్న ఒక మాట చెప్పినావు, విద్యాశాఖ గట్ట 21 సంవత్సరాలకే వచ్చేటట్టు అసెంబ్లీలో చట్టం చేస్తాడట పోటు మగోడు. ఎంత ముద్దు చక్కనోడు అయ్యా, నువ్వు బలుపు చూపిస్తున్నావా? మీకు మేము ప్రభుత్వాన్ని ఇచ్చింది దేనికి? నువ్వు ఫస్ట్ ఆ ఉన్న స్కూళ్ళని తెరిపి, ఆ ఉన్న స్కూళ్ళల్లో టాయిలెట్లు చక్కగా లేవు. మన తెలంగాణ భాషలు అంటారు మూత్రం పోతామంటే మూత్రశాలలు చక్కగా లేవు, ఆ బాత్రూమ్లు వాష్రూమ్ లేవు, తాగడానికి సరైన నీటి వ్యవస్థ లేదు. నువ్వు ఫస్ట్ దానిపైన కట్టు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇంకా మీరు జీవితంలో రారు, మీరు లక్కీ సీఎం మాత్రమే. ఆ కర్ణాటకలో ఏదో దారి తప్పి గెలిచి ఇక్కడ పాపం ఆ బండి సంజయాన్ని తీసేసరికి మీరు లక్కీ సీఎం అయినరు. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా రేవంత్ అన్న, ఎందుకంటే తిరుపతి అన్నతోని, కృష్ణారెడ్డి అన్నతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి.
నా గొంతు ప్రజల వైపే ఉంటది. నేను మాట్లాడేది ప్రజల తరపునే మాట్లాడతా. మేము విద్యార్థుల పక్షాన మాట్లాడతాం, ప్రజల పక్షాన మాట్లాడతాం. దళిత, గిరిజన, బహుజన, ఉన్నత వర్గాల పేద బిడ్డల గొంతుకై ఉంటామని కూడా నేను మీకు ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా మీ ఆలోచనను మార్చుకోండి. మీకు ఓటేసింది 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలే. ఇవాళ కాలేజీలలో చదువుతున్న వాళ్ళు మెజారిటీ పీపుల్ కూడా, మెజారిటీ పర్సన్ కూడా వీళ్ళే. కాబట్టి దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నా, జనసేన పార్టీ నుంచి మీకు ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నాం. దేర్ ఇస్ నో రిక్వెస్ట్, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కోర్టు చెప్పినట్టు ఈ 15వ తారీఖు లోపు ఫీజు బకాయిలు వెంటనే చెల్లించి మీ ప్రభుత్వాన్ని ఒక చిత్తశుద్ధిని నెరవేర్చుకోవాలని తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడ విద్యార్థి పౌర దీక్ష చేసిన తమ్ముడు రామకృష్ణ గారికి, గతంలో విద్యార్థి విభాగం ఒక పార్టీ చేసినన్ని కార్యక్రమాలు చేసినాయి. దగ్గర ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థ ఏదైతే చేస్తుందో 10,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నదో, వీళ్ళు ఏ విధంగా పేద బిడ్డలను దోచుకుంటున్నారో దాన్ని బయటపెట్టి సిబిఐకి ఇచ్చినాం. దాని తర్వాత ఆడబిడ్డల అత్యాచారాలు జరిగితే అప్పుడున్న విద్యార్థి ఏదైతే ఉందో జనసేన విద్యార్థి విభాగం ఆ మధ్యలో ఆడబిడ్డల అత్యాచారాల పైన కావచ్చు, ప్రజా సమస్యల పైన కావచ్చు, లేకపోతే స్కూళ్ళ కాలేజీల పైన కావచ్చు, అనేక విషయాలలో కొట్లాడినాం. ఇవాళ మీరు విద్యార్థుల యావత్ తెలంగాణ విద్యార్థుల పక్షాన నిలబడినందుకు జనసేన పార్టీ కొత్త నూతన ఎవరైతే ఉన్నో విద్యార్థి లోకానికి మీరే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, మీరే ఈ దేశానికి భవిష్యత్తు. నువ్వు మీసాలున్నోడు కూడా ఒకటే మాట్లాడాలి, ఇది పాత తరం కాదు, ఇది కొత్త తరం, ఇది అడిగే తరం, ఇది హక్కులకై పోరాడే తరం, ఇది విజృంభించే తరం అని తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ మిత్రులారా. నేను మీ సంపత్ నాయకుని. ధన్యవాదాలు.